మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799978988. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మనము దీక్ష తీసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. అది అయ్యప్ప స్వామి కావచ్చు, లేకపోతే అమ్మవారు కావచ్చు. అయితే ఈ దీక్ష తీసుకోవడం అంటే మండలం పాటు తీసుకుంటాం. అవును. అసలు మండలం అంటే అది ఏదైనా మనం అలవర్చుకోవడానికి మండల దీక్ష అని అంటూ ఉంటారు. అయితే ఈ దీక్షలో పాటించాల్సిన నియమాలు ఏంటి? ఒకవేళ ఆ దీక్షలో కనుక తప్పు చేస్తే, తెలుసో తెలియకో తప్పు చేస్తే వాళ్ళ కర్మఫలం ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ, చాలా మంచి ప్రశ్న వేశారు. మొట్టమొదటిగా దీక్ష అంటేనే ఏదైనా ఒక దీక్ష తీసుకుంటున్నామంటే, మీరు మన శరత్ బాబుతో ఒక సినిమా ఉంది అయ్యప్ప స్వాముల మీద, అందులో ఒక పాట ఉంటుంది చూడండి. మాలధారణం నియమాల తోరణం అంటే, మాల మీరు ధరించారు, దీక్ష తీసుకున్నారు అంటే, ఒక మాల వేసుకున్నారు అంటే దాన్ని నియమబద్ధంగా చేయాలి. నియమాలే మెయిన్గా పెట్టుకోవాలి. మనం ఈ దీక్షలను ఎందుకు తీసుకుంటున్నాము అంటే, మనము గతంలో ఉన్నటువంటి వ్యక్తులం ఈ దీక్ష తీసుకున్న తర్వాత పూర్తిగా మార్పు రావాలి. ఈ మార్పులు రావాలంటే కొన్ని నియమాలు మనం పెట్టుకోవాలి. ఏమిటా నియమాలు? ఉదయాన్నే నిద్ర లేచి చల్లనీళ్ళతో స్నానం చేయాలి. చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఎన్ని ఉపయోగాలంటే, మన లోపల బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. ఇప్పుడు చల్లమని అది కూడా చలికాలం చేస్తారు ఈ దీక్షలన్నీ అయ్యప్ప స్వామి అంటే. ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో అవుతాయి. కార్తీక మాసం నుంచి స్టార్ట్ అవుతాయి. చలికాలంలో కనుక మనం చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు ఒక చిన్న స్పార్క్ లాగా జల్లుమంటుంది. అలా జల్లుమన్నప్పుడు మనలో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏర్పడుతుంటాయమ్మా, మన నరాల్లో, నర్వ్ సిస్టంలో. ఆ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి సడన్గా. అదొకటి. పర్టికులర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావంటారు చల్లనీళ్ళతో స్నానం చేస్తే. తెలుసా మీకు? హార్ట్ రిలేటెడ్ సంబంధించిన ఏవి కూడా రావు. ఒకటి అంటే నేను బాహ్యంగా జరిగే వీటి గురించి చెప్తున్నాను, అంతర్గతంగా జరిగే విషయాలు చెప్తాను ఇంకా నేను. ఇంకోటి, మరి కార్తీక మాసంలో ఎందుకు చేస్తారు ఎక్కువగా అంటే, కార్తీక మాసంలో ఈ ఋషులు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, అప్సరలు కానీ వీళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చి నదుల్లో స్నానాలు చేసి ఆ యొక్క ఈ భూమి ఏదైతే ఉందో తపోభూమి అంటుంటారు. మీరు ఎంతటి గంధర్వులైనా, దేవతలైనా మళ్ళీ భూమి మీదకి వచ్చి తపస్సు చేయాలంటే, వాళ్ళ తపస్సు పండాలంటే. అలాంటప్పుడు నదుల్లో వచ్చి స్నానం చేసినందుకు ఆ గంగా, యమునా నదులుగా భావిస్తూ మనం ఇంట్లో చేసే స్నానము ఆ స్నానంతో సమానంగా అవుతుంది. అందుకని మన కర్మలు కొన్ని తొలగిపోతాయి. ఒకటి. రెండవది, ఉదయము సాయంత్రం ఒక మండలం పాటు కనుక ఎవరైనా సరే భగవత్ ఆరాధన చేస్తే వాళ్ళు చేసినటువంటి కర్మలు తొలగుతాయి. పూజ చేస్తారు సహజంగా. మనకి దీంట్లో పూజ అంటే అర్థం ఏమిటి అంటే, మనకి వేదార్థం ఏమిటి, నిఘంటూ అర్థం కాదు. అంటే పూర్వ వైభవాన్ని ఏ కర్మ చేయడం ద్వారా జనింపజరుగుతుందో దాని పేరు పూజ. అంటే పూర్వ వైభవం అంటుంటారు చూసారు. ఏమంటే ఒకప్పుడు బాగా బ్రతికేవాడినండి, ఇప్పుడేంటో అన్ని దారిద్రం అన్నీ ఇలా అయ్యాయి అంటారు. మీకు పూర్వ వైభవం కావాలి అంటే ఆ యొక్క కర్మని మరలా జనింపజేసేదాన్ని, ఆ యొక్క వైభవాన్ని జనింపజేసేదాన్ని పూజ అంటారట. మనం చాలా సింపుల్గా తీసిపడేస్తాం, పూజ చేసుకుంటున్నాడండి అంటాం. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ పూజ అనేది. ఒకటి. మరొకటి ఏమిటంటే, 2 పూటలే మనం భుజిస్తాం దీక్షలో ఉన్నప్పుడు. ఎందుకు అంటే, 2 పూటలు భుజించేవాడు యోగి అని చెప్తుంది శాస్త్రం. భోగి అని చెప్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, 1 పూట భుజిస్తే యోగి, 2 పూటలు భుజిస్తే భోగి, 3 పూటలు భుజిస్తే రోగి అంటుంది శాస్త్రం. మనకి ఆదిశంకరాచార్యుల వారు ఆకలి అనేటువంటి రోగానికి మనం తినేటువంటి ఆహారం ఔషధం అట. ఔషధము అనే భావంతో తింటే ఎంత తినాలి? జాగ్రత్తగా ఏది తినాలో ఏది తినకూడదో కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తింటాం. ఎక్కువగా రోగాలు దేని వల్ల వస్తాయంటే మనం తినే ఫుడ్ వల్లే వస్తాయి. అందుకని ఈ 2 పూటలు ఎలా తింటాడు మనిషి? ప్రతి పదార్థాన్ని భగవంతుడికి సమర్పించి భగవత్ ప్రసాదంగా తీసుకుంటాడు. భగవత్ ప్రసాదంగా ఎప్పుడైతే తీసుకుని 1 పూట తినకుండా 2 పూటలు మాత్రమే తింటాడో, శరీరంతో చేసినటువంటి కర్మలు తొలగిపోతాయి దీక్ష వల్ల. మనసులో ధ్యానం చేసుకున్నప్పుడు మానసికమైనటువంటి కర్మలు తొలగిపోతాయి. వాక్కుతో మనం స్తోత్రాలు చదివినప్పుడు, అయ్యప్ప స్వామి దీక్ష అనుకుందాం, అయ్యప్ప స్వామి యొక్క స్తోత్రాలు చదువుతాం. మనం చదివినప్పుడు వాక్ సంబంధించిన దోషాలు పోతాయి. అంటే మానసిక, వాక్, కాయ అంటే శరీరంతో చేసినటువంటి దోషాలు పోతాయి. ఇది దీక్ష వల్ల. అయితే ఈ దీక్షలో మొట్టమొదటిగా చాలామందికి తెలియక చొక్కాలు, ప్యాంట్లు వేసుకుంటారు. కానీ దీక్షా నియమాల్లో కుట్టినటువంటి వస్త్రం ధరించకూడదు. చాలామంది తెలియక కుట్టిన వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. కింద పంచె కట్టుకోవాలి, పైన కండువ వేసుకోవాలి.
అలాగే చేయాలి దీక్ష. నేనైతే అలాగే చేశాను. అమ్మవారి అనుగ్రహంతో అదేం గొప్ప విషయం కాదు, నాకు తెలిసింది కాబట్టి చేయగలిగాను. ఇప్పటి నుంచి కానీ ఎవరికైనా ఇప్పుడు కాలక్రమేణా అందరూ ప్యాంట్లు షర్ట్లు కట్టుకోవడం రాకు అట్లా చేస్తూ ఉన్నారు, కానీ అలాగే చేయాలి ఒరిజినల్గా అయితే. అలాగే మరొకటి ఏంటంటే మనకి చాలామందికి ఏంటంటే తెలియక బిజీ లైఫ్లో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నారు. ఏమిటది అంటే కొన్ని ఇప్పుడు ఈ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు రాత్రి సమయాల్లో, ఏదో అయ్యప్ప స్వామి పూజలు లేట్ అయిపోద్ది. పడి పూజ 11 అవుద్దమ్మా, 11 గంటలప్పుడు స్వామి తినండి అని విపరీతంగా పెడతారు. 11:30 అప్పుడు తింటే ఉదయం 4 గంటలకు ఎట్లా చేస్తాడు ఆ భక్తుడు? మొహమాటం, వదలకూడదు పెట్టిన పదార్థాన్ని ఇష్టం వచ్చినట్టుగా వేసేసేయడం. అంత తింటే పొద్దున్న 4 గంటల అంటే ఎట్లా లేస్తాడమ్మా? బలవంతంగా లగాలి. అదేమైపోతుందంటే నేను అనేది ఏంటంటే అదేదో కష్టతరంగా వెళ్ళినట్టు వెళ్తుంది. 40 days హ్యాపీగా వెళ్ళినట్టు వెళ్ళదు. ఎప్పుడైతే మనం సూర్యాస్తమానికి ముందే మనం కనుక ఆహారం తీసుకుంటే మీకు నిద్రపోయే సమయానికి అరిగిపోయి నిద్ర పర్ఫెక్ట్గా పెట్టి 4 o'clock మిమ్మల్ని ఎవ్వరూ నిద్ర లేపకుండానే ఈజీగా లేచి కూర్చుంటాడు భక్తుడు. హ్యాపీగా నిద్ర లేచి కూర్చుంటాడు, హ్యాపీగా పూజ చేసుకుంటాడు. ఎప్పుడైతే మనం రాత్రి 11:30 వరకు 11 వరకు పడి పూజ ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ చేసి, సరే తప్పు కాదు, భగవంతుడి ముందు నృత్యం చేయడం తప్పు కాదు, డ్యాన్స్ చేయడం కోలాహలం చేసుకోవడం తప్పు కాదు. కానీ భక్తులకి ఏవైతే దీక్షలు తీసుకున్నారో ఈ అయ్యప్ప స్వాములకి నేనేమంటానంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టండి అంటుంటాను నేను. మీరు లేట్గా పెడితే పాపం ఆయన ఎప్పుడు నిద్ర లేవాలి? మళ్ళీ పొద్దున్నే 4 o'clock నిద్ర లేవాలన్నా 5 o'clock నిద్ర లేవాలన్నా ఇది పెద్ద మిస్టేక్ జరుగుతుంది అయ్యప్ప స్వామి దీక్షల్లో. ఇది కొంచెం మార్చుకోవాలి. అంటే సాధారణంగా దీక్షలో ఉన్న వాళ్ళే కాదు, మామూలుగా మనం కూడా తొందరగా భోజనం చేయడం చాలా మంచిది. అసలు సూర్యాస్తమం తర్వాత తినకూడదని చెప్తుంది మా శాస్త్రం. తినకూడదు. సూర్యాస్తమం తర్వాత ఇంకెంతో ఆకలేసి మధ్యాహ్నం సరిగ్గా తినలేకపోయాను, ఇంకా నాకు బాగా ఆకలేస్తుంది అన్నప్పుడు మాత్రమే తప్ప నార్మల్గా తినకూడదు. అట్లాగే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళ యొక్క లైఫ్ చేంజెస్ నేను కళ్ళారా చూశాను. చాలా అద్భుతమైనటువంటి చేంజెస్ అప్పటి వరకు. ఇంకోటి ఏంటంటే మీరు అయ్యప్ప స్వామి దీక్షకి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతంలాగా పైకి ఎక్కాల్సి వస్తుంది. ఎక్కేటప్పుడు ఎంత అలుపు వస్తుందంటే అమ్మ చెమట్లు కారిపోతుంటాయి, వర్షంలో తడిచినట్టుగా కారిపోతున్న. అదేవిధంగా ఎక్కిన తర్వాత మీరు ఒక్కసారి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి ఇవన్నీ ఏమైపోతాయో అర్థం కాదు. నేను ఇట్లాంటి అనుభవం అరుణాచల గిరి ప్రదక్షిణలో చూశాను. మీకు మొత్తం తిరిగి ఆఖరిలో కొంచెం కాళ్ళు మండుతాయి, లోపలికి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించగానే ఆ మంటలు ఎక్కడికి పోతాయి అర్థం కాదు. అలాగే కొండ మీరు కనుక తిరుపతి కొండ ఎక్కేటప్పుడు అబ్బా బాగా కష్టపడుతున్నామే అని చిన్న ఫీలింగ్ ఎక్కడో కలుగుతుంది. స్వామివారిని చూడగా అన్నీ మర్చిపోతాం. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా అంతే. అయితే ఇందులో తప్పిదాలు చేసిన వాళ్ళు కూడా అనుభవించడం నేను చూశాను. ఇందులో అయ్యప్ప స్వామి దీక్షల్లో చాలా మంది అంటే నిగ్రహించుకోలేక సిగరెట్లు తాగడము, డ్రింక్ చేయడము కొంతమంది చేస్తారు. నిగ్రహించుకోలేక వాళ్ళకి ఆగదు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు దీక్ష తీసుకునేది ఇవి తగ్గించుకోవాలనుకుంటారు పాపం. ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కావచ్చు, వాళ్ళకి అనిపించి కావచ్చు. కానీ కొన్ని రోజులు జర్నీ అయ్యాక ఏమవుద్దంటే ఏవో తీసుకుంటారు ఆదర్శాలు. ఎలాగా ఆ తమిళనాడు సైడ్ ఎక్కడో అలా చేస్తారంట, వాళ్ళు మా స్వామి అని చెప్పి చేస్తారంట, ఇక్కడ ఇలా చేస్తారంట, అంటే పిచ్చి పిచ్చి ఆదర్శాలు తీసుకుంటారు. ఎవడో పుకార్ని నిజంగా జరిగింది ఎవడు చూడలేదు, నిజమో కాదో తెలియదు, ఈయన ఉండలేక ఇది నేను స్వామి వారికి అనుకొని చేస్తాను అనుకొని ఇంకేవో పిచ్చి పిచ్చివన్నీ చేసిన వాళ్ళు చాలా అనుభవిస్తారు. కాబట్టి దయచేసి పొరపాటును కూడా దీక్షలు తీసుకునే ముందు బలంగా ఒక ఇచ్చేయాలంటే అట్లాగా ఒక ప్రమాణ స్వీకారం చేసినట్టుగా భగవంతుడి ముందు చెప్పుకోవాలి, స్వామి నేను ఇవన్నిటినీ వదిలేస్తాను అని. ఇంకొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు పంబా నదిలోనే మాల తీసేస్తారు, పైకి వెళ్ళి దీక్షను తీయాల్సింది. యాక్చువల్గా ఏంటంటే పైకి వెళ్ళి కొంతమంది చేస్తుంటారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి ద్వారా అయితే దీక్ష తీసుకున్నామో వాళ్ళ ద్వారా ఇంటికి రిటర్న్ అయిన తర్వాత చేయాలి. ఆగలేక అక్కడే తీసేసి దారిలో వచ్చేటప్పుడే కొంచెం వాళ్ళ అలవాట్లు ఏవైతే ఉంటాయో డ్రింకింగ్ హ్యాబిట్స్ వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నువ్వు ఇంకా ఏం సాధించినట్టు? ఇంకొంతమంది అయితే ఇంకొక 2 రోజులు దీక్ష తీసుకుంటున్నామంటే 2 రోజుల ముందే విపరీతంగా డ్రింక్ చేసేస్తారు. అంటే ఏంటి ఇంకా 40 రోజులు ఉండదు కదా, నువ్వు నిగ్రహంగా పెట్టుకున్నట్టు ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఇక్కడ దీక్ష యొక్క శక్తి మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే, ఎందుకంటే నేను జ్యోతిష్శాస్త్రంలో శని, కేతువు, కుజ గుర్తుపెట్టుకోండి, ఈ 3 గ్రహాల యొక్క కలయిక గనక జన్మజాతకంలో 6వ స్థానం కానీ 10వ స్థానంలో కానీ
అక్కడ ఉండే పోర్ట్ఫోలియో పాడైపోయి వస్తాయి, విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా అసలు గ్రహస్థితి అంతా ఎటుపోతుందో అర్థం కాదమ్మా దీక్ష తీసుకోగానే. గ్రహాలన్నీ అంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఇవ్వాల్సిన గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. అదే పెద్ద మిరాకిల్. ఎందుకంటే నేను దీక్షలో ఉన్నప్పుడు నేను చాలామంది జాతకాలు తీసుకొని పరిశీలన చేసేవాడు. వాళ్ళందరికీ చూస్తే తీవ్రమైన ఘోరమైన పరిస్థితులు ఉండేవి. కానీ ఎప్పుడైతే వాళ్ళు దీక్షలు తీసుకుని మొదలుపెట్టారో అక్కడి నుంచి వాళ్ళ పరిస్థితుల్లో గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా అయ్యాయి. నేను మరీ వాళ్ళు ఏదో కోటీశ్వరులు అయిపోయారు, మల్టీమీలియన్ అయిపోయారని నేను చెప్పను. సత్యం మాట్లాడుకోవాలి మనం ఏదైనా. అంతకుముందు వరకు సరిగా ఉద్యోగం లేదండి, అప్పుల పాలయ్యామండి, ఇంట్లో వాళ్ళతో నిందలు పడుతున్నామండి, ఇంట్లో ఎవడు చూసినా సరే నువ్వేం చేయకుండా ఖాళీ కూర్చుంటున్నావురా అనుకునే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాను అనుకునే వాళ్ళని నేను చూసా. ఇప్పుడు చక్కగా ఒక 50,000 1,00,000 సంపాదించుకుంటున్నాను, చక్కగా నా హ్యాపీ బాగుంది, నా ఒక బండి కొనుక్కోగలిగాను, ఒక ఇల్లు కొనుక్కోగలిగాను, నా లైఫ్. అంటే ఎందుకు వస్తుంది ఈ మార్పు అంటే ఈ 40 days ఆఫ్ జర్నీలో ఇతను పరిశీలించుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ దీక్షలో గురుస్వామి ఎవరైతే ఉంటారో అతను వీళ్ళందరికీ కూర్చోబెట్టి వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ గాడ్ అనేదాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ 40 days ఆఫ్ జర్నీలో ఇది జరగాలి. ఈ ప్రయాణం కూడా జరుగుతుంది. చూసారు కొంతమంది కొన్ని రోజులు కూడా ప్రయాణం చేస్తారు అక్కడికి. అది చేసేటప్పుడు ఒక్కొక్క ఆలయంలో దర్శనం చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళేటువంటి అంతా ఏంటి ఇక్కడ మనము ఏ కర్మ ఏ దేవత తీస్తుందో తెలియదు. అవును. ఏ చెట్టులో ఏ పుటల్లో ఏముందో తెలియదు అంటారు చూసారా. అలా మనం వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ భగవత్ స్వరూపము ఏ శక్తిని నువ్వు కాపాడుతుందో తెలియదు. అయ్యప్ప స్వామి ఆ రూపంలో నీకు ఆ శక్తిని కనెక్ట్ అయ్యేలా చేస్తాడు అయ్యప్ప స్వామి. కాబట్టి దీక్షా సంబంధించిన విషయంలో ప్రాణం పోయినా కూడా నియమాలు దాటకూడదు అని చెప్తాను. ప్రాణం పోయినా కానీ అలా కనుక మీరు చేయగలిగితే మీరు గ్రహస్థితిని మార్చగలుగుతారు, మీ తలరాతను మీరు మార్చుకోగలుగుతారు. సో సంకల్పము, నియమాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. నియమాన్ని మీరేమా దీక్ష తీసుకోవడం బెస్ట్, ఆ క్షణమా దీక్ష వదిలేయడం బెస్ట్ అని అంటా నేను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.